2, 3, 4, 5, 6. బండి కొనడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దానికి యాక్సెసరీస్ కొనడం అనేది ఏదైతే ఉందో అదక్కండి బాస్. ఈ నెల సంపాదించిందంతా ఈ యాక్సెసరీలకే పోతుంది. హెల్మెట్, జాకెట్, రైడింగ్ షూస్, దానికి సేఫ్టీ యాక్సెసరీస్, ఇదంతా ఆన్ రోడ్ కాకుండా ఇప్పుడు దానికే వెళ్తున్నా హెల్మెట్ కొందామని. బట్ యా, వెన్ బిగ్గర్ బైక్స్ తీస్తున్నప్పుడు ఇట్స్ బెటర్ యూ స్పెండ్ ఆన్ ద హెల్మెట్. ఐ మీన్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేఫ్టీ జాకెట్స్, సేఫ్టీ వేర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ సంథింగ్ విచ్ ఈస్ పవర్ఫుల్. సో అందుకని నా జీవితంలో నేను లాస్ట్ హెల్మెట్ కొనింది 1500 2000 పెట్టి స్టడ్స్ది కొన్నా. దట్స్ ద సేమ్ థింగ్ వాట్ ఐమ్ యూజింగ్ రైట్ నౌ ఆన్ మై జూపిటర్ ఆల్సో. కట్ చేస్తే ఇప్పుడు మాత్రం బిల్లు పేలుతుంది నాకు హెల్మెట్కి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, ద స్టోర్ కాల్డ్ డైనమిక్ రైడర్స్ ఇన్ బంజారా హిల్స్. నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో వెళ్ళి అక్కడ చూస్తా. ఇఫ్ ఐ ఫైండ్ సంథింగ్ విచ్ ఐ లైక్ దెన్ ఐల్ బై ఇట్. అదర్వైజ్ ఐ హ్యావ్ టు చెక్ ఫర్ అనదర్ స్టోర్. లెట్ us see. లాక్డౌన్ అనే పేరుకి కానీ ట్రాఫిక్ మాత్రం అసలు లాక్డౌన్ ఓపెన్ చేశారా లేదో చూడండి ఒకసారి ట్రాఫిక్ ఎట్లా ఉంది. సో నాకు కావాల్సిన మోడల్ గ్లౌజ్ అయితే నాకు దొరకలేదు. హ్యావ్ టు చెక్ ఇన్ అదర్ స్టోర్ ఫర్ ద గ్లౌజ్, హ్యావ్ టు బై ఇట్ ఆన్లైన్. బట్ జాకెట్ ఉందో లేదో అని చూస్తున్నా. ఉందా సైజ్ లార్జ్ పడుతుంది అనుకుంటా. యూజువల్లీ నా షర్ట్ సైజ్ ఇస్ లార్జ్, సో వాట్ ఎవర్ గోస్ విత్ ఇట్. సో దీనికి సేఫ్టీ ఇది ఎంత? ఇదేమున్నా level 2 safety. level 2. So same model what I asked for. Yes, Tornado. Tornado Pro కాదు, Tornado. Tornado only jacket 4. Okay. So this properly has a safety over here. Guard ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి, చెస్ట్ గార్డ్ కొంచెం ఉంటుంది, అండ్ బ్యాక్. రైడింగ్ చేస్తున్నట్టు పొరపాటున పడినా సరే it can take the maximum impact and less damage అయ్యేలాగా these jackets can actually help us, but somehow this is not fitting. I think next size తీసుకోలేము కదా, ఇంతేనా? లూజ్ చేయాలా? లూజ్. ఓ ఓకే. ఇది వాటర్ రెసిస్టెంట్. ఇది వాటర్ రెసిస్టెంట్ అండి. వాటర్ రెసిస్టెంట్. ఓకే. మిర్రర్ ఉందా? నా బండి కలర్లో వైట్ అయితే ఇంకోటి ఉంది కదా జీటీ అనుకున్నా, అది ఒకసారి చూపిస్తాను. దీని బెల్ని డైనమిక్ రైడర్స్లో లేదు. సో ఐ గాట్ టు అనదర్ స్టోర్ టు బై ఇట్. సో అక్కడ నాకు క్లిక్ చేయడం అవ్వలేదు. సో ఐ బాట్ దిస్ హెల్మెట్ which is the standard bell qualifier under the first version of the bell, in which it does the job where in terms of safety gaani pettukodam gaani kinda padinappudu gaani maximum safety manaku talaki ivvadaniki kuda it help chestundi. And this is something what it can really something which you can invest on when you're seriously into riding or you want to get into riding.
అండ్ సెకండ్ థింగ్స్ వెన్ వాట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ ఎ బిగ్ లైక్ ఒక మంచి హెల్మెట్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే ద ఈసీ సర్టిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ద డాట్ సర్టిఫికేషన్ వాట్ యూ కెన్ డూ. బేసికలీ దీస్ టూ సర్టిఫికేషన్స్ ఆర్ సేఫ్టీ సర్టిఫికేషన్స్ వాట్ ఈస్ గివెన్ టు ఎ హెల్మెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ safe are they, how hard are they in terms of protecting our head. So any of these helmets like Vega gani Vigani gani, they're not that great in terms of higher impact. For example, kinda padna tal tagilna sare kaapadutundi, but still when compared to these helmets, these do not help you much in terms of protecting your head. So basically Jupiter vaadalone dentlo vaadukundanu tappa I would not prefer to wear this kind of helmet when I'm riding a bike which is super powerful and can go higher speeds. So safety first, I prefer this. హలో హలో ఏం చేస్తున్నారు? ఫుల్ పట్టుకున్నట్టుంది తీయో. ఈరోజు I came to Java showroom to get bar and handle. Triumph లో bar and handles are really costly, really costly. So bar and handles are really good in quality, everything is fine, but it's quite expensive. And the expensive and almost like 10-15 times more than what I've heard with Java. So I've seen those bar and mirrors which are really good. I can show you those. So these are the bar and mirrors what I'm talking about from Java. Kind of sturdy, nice, does the job. And already ekki chusam, almost bandi handle height chusam. It's almost the same. So I thought okay fine, I'll get it from Java for the time being, use them for a period of time, and then if I really need to upgrade, I'll upgrade to Triumph, but not anymore soon because already chala ఖర్చు పెట్టాను in accessories ki. నా బడ్జెట్ నుంచి. సో ఐ వాంట్ టు గెట్ సంథింగ్ విచ్ ఈస్ లైటర్ ఇన్ ప్రైస్ అండ్ స్టిల్ డస్ ద జాబ్ ఫర్ మీ. అండ్ దే లుక్ గుడ్, దే లుక్ స్టైలిష్ అండ్ దే గుడ్ లుక్ గుడ్ అండ్ దే కాస్టింగ్ అరౌండ్ లైక్ సమ్ $1,600 దట్స్ ఇట్. బట్ అదే నేను ట్రయంఫ్లో వేసుకుంటే ఆల్మోస్ట్ 14,000 to 16,000 మధ్యలో ఉంది. దట్స్ ఓకే. ఎలాగో నేను బయట యాక్సెసరీస్ కొన్నా సరే దట్ వుడ్ బి ఏ డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ యాక్సెసరీస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ ఆన్ మై బైక్. సో నాకు అదే బ్రాండ్ వాడాలి, అదే బ్రాండ్ కొనాలి, అదే బ్రాండ్ యాక్సెసరీస్ వేయాలి అనేది లేదు. As long as the quality of the other brand is really good, I can still invest on it and still make my bike look better. Ive are bar and mirrors ivi. So yeah, good thing Java అని ఎక్కడైతే సింబల్ లేదు. సో ఆబ్వియస్లీ ఇవి బండి మీద వేసినప్పుడు కూడా తెలియకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ డీసెంట్ క్వాలిటీ వన్స్. ట్రస్ట్ మీ, ఇదే క్వాలిటీ మీరు నెట్లో కొనాలన్నా సరే లైక్ ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టాలన్నా సరే దే ప్రిటీ ప్రైజీ. నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి అది టైంకి రాకపోతే క్యాన్సిల్ చేసుకున్నాను. బట్ దిస్ ఈస్ ప్రిటీ డీసెంట్ అండ్ స్టర్డీ విచ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ వన్స్ ద మెకానిక్ కమ్స్ ఐ విల్ ఇన్స్టాల్ దెమ్. సో ఇది ఇంకా టైట్ చేయాలి మనం, కాకపోతే దిస్ హౌ ఇట్ లుక్స్. సరే పెట్టి చూద్దాం, ఒక వారం వాడతా. సమ్హౌ ఈ లిటిల్ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం కవర్ చేయాలంటే ఇది కట్ చేసి మొత్తం లోపలికి పెట్టి చేయాలి. Which I have to check someone who can do it. నాలుగు మిర్రర్లు వేసుకున్నట్టు. సో దిస్ ఇస్ ద రైనాక్స్ ఫ్లాగ్షిప్ స్టోర్. సమ్హౌ నా గోప్రో కూడా చచ్చిపోయింది అక్కడ తీస్తుంటే వీడియో. బేసికల్లీ స్టోర్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి గూగుల్ మాత్రం ఒక మూతలు చూపించింది నాకు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 kilometers అవే. ఇట్ షోడ్ మీ ద లొకేషన్. అక్కడ వరకు మొత్తం తిరిగి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే ఆ పక్క రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ రోడ్ నుంచి వచ్చి రావాల్సి వచ్చింది. సో మొత్తానికి దిస్ ద ఫ్లాగ్షిప్ స్టోర్. అండ్ నేను లాస్ట్ టైం మొన్న డైనమిక్ రైడర్స్లో తీసుకున్న జాకెట్ ఇది. This is the same jacket, but somehow apparki will open cheyala flagship store. This is much near to me, and now I came back to my gloves to buy my gloves right now. Can you just show me the gloves? Yeah. So this is what I've taken. So basic protection near your arm, I mean wrist దగ్గర ప్లస్ సైడ్కి నకల్స్ and your fingers. And I think I have to get used to riding a bike with the gloves
అండ్ చిన్న చిన్న రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా సిటీలో ఎక్కువ తిరుగుతాను కాబట్టి సెషన్స్కి వాటికి. సో ఐ థింక్ ఐ నీడ్ టు వేర్ గ్లౌస్ విచ్ ఫర్ మై ఓన్ సేఫ్టీ. అండ్ if you ask me where all my money goes, this and this. So coming to the bike safety accessories, these are few things which I actually got them. So I'll clearly show you even ఎంత పడిందని కూడా చెప్తా. So these things are something what I got from Triumph. అంటే frame sliders కొంచెం బయటకు వచ్చి ఉంటాయి. సో బండి పడినా సరే దీస్ విల్ టేక్ ద ఫస్ట్ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఇంజిన్ కేసింగ్ కూడా ఒకవేళ కింద పడినా సరే ఇంజిన్ క్రాంక్ కేస్కి ఎక్కువ దెబ్బ తగలకుండా ఇది కాపాడుతుంది. సో ఇట్స్ మేడ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ అండ్ మిక్స్ ఆఫ్ అల్యూమినియం. దట్స్ వాట్ ద షోరూమ్ పీపుల్ టోల్ మీ. సో దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐవ్ టేకెన్. అండ్ దాంతో పాటు రేడియేటర్ గ్రిల్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సి ఓయర్ మోస్ట్ ఆఫ్ దిస్ పార్ట్ ఇట్స్ టేకింగ్ ఎ బీట్ జస్ట్ బికాస్ ఇది పడుతుంది అంటే ఈ మట్టి బైక్ పడుతున్నందుకు. సో రేడియేటర్ గ్రిల్ ఈజ్ సంథింగ్ వాట్ ఐవ్ ఆర్డర్డ్ విచ్ ఈజ్ యెట్ టు కమ్ ఫ్రమ్ జర్మనీ. నా ఫ్రెండ్ తెస్తుంది. సో అది ఇన్స్టలేషన్ తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. అండ్ దాంతోపాటు సేఫ్టీ పర్పస్గా ఈ రెండు కాకుండా నెక్స్ట్ వాట్ ఐ ఆర్డర్డ్ ఇస్ 4 ప్రొటెక్టర్స్. సో బేసికలీ ఎప్పుడైనా పెద్ద బంప్స్లో దిగుతున్నప్పుడు కానీ దీంట్లో కానీ దీస్ ఆర్ సంథింగ్ విచ్ కెన్ యాక్చువల్లీ గివ్ అన్ ఎక్స్ట్రా సపోర్ట్ ద ఫోర్క్. మొత్తం ఫోర్క్ దీన్ని కూడా ఇటు నుంచి ఒక స్లైడర్లో వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ ఐ ఆల్సో ఇన్స్టాల్డ్. సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ సమ్ 2,000 to 3,000 bucks. This costed me around some 2,000 to 3,000 bucks. And frame sliders దగ్గర ఒక 14,000 పడ్డాయి. నేను బయట చూసినా సార్ నాకు అంతే పడింది, పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో ఐ థాట్ ట్రయంఫ్ ఏంటంటే కొంచెం క్వాలిటీ లుక్ ఉంది, అంటే సీ ద వే యూ లుక్ ఎట్ ఇట్ స్టైలిష్గా బండి తెమిడిపోయేలాగా ఉంది. సో అందుకని నేను బయట నుంచి ఇంక వేయించుకోలేదు. సో ఐ గాట్ దీస్. అండ్ క్రాంక్ కేస్ అగైన్ 12,000 to 13,000 ఎంత ఉంది. బట్ ఐ గివ్ యూ ద క్లియర్ బిల్ హౌ మచ్ పడింది అని. దాంతోపాటు ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ హ్యావ్ గాట్ దీస్ మిర్రర్స్ ఫ్రమ్ జావా విచ్ లుక్ డీసెంట్లీ ఫైన్. అక్కడ వాడు ఫిట్ చేసిన కిందకి ఫిట్ చేస్తే నేను పైకి ఫిట్ చేసుకున్నా మళ్ళీ. అండ్ ద బోబో చార్జర్ వాట్ ఐ షోడ్ యూ, ఇది అగైన్ ఇట్స్ ఎ ఫాస్ట్ చార్జర్ వాట్ ఐ హ్యావ్. సో ఇట్ కాస్టెడ్ మీ అగైన్ 2,100. ఇట్ హ్యాస్ రియలీ గుడ్ గ్రిప్. హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కూడా నా ఫోన్ పడకుండా ఐ మీన్ ఇట్స్ స్టిల్ హోల్డింగ్ ద ఫోన్. అండ్ ఛార్జింగ్ ఈజ్ ఆల్సో ప్రిటీ గుడ్. వేర్ ఒక 1.5 hourలో నా ఫాస్ట్ ఛార్జర్ సామ్సంగ్ ఫాస్ట్ ఛార్జర్ ఎలా పనిచేస్తుందో ఆల్మోస్ట్ అదే ఛార్జింగ్ ఇస్తుంది నాకు. టోటలీ ఫైన్. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ వాట్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కమ్స్ ద ట్యాంక్ ప్యాడ్. బికాజ్ చూస్తేనే బాధగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ద బ్లాక్ స్పాట్స్. సో ఇది బేసికలీ ప్యాంట్ కానీ లేకపోతే షర్ట్ కొన్ని జిప్ తగులుతున్న మరకలు ఇవి. సో ఐ గెట్ ఎ ట్యాంక్ ప్యాడ్ డన్. దెన్ ఒక స్క్రీన్ గార్డ్, ఇది కూడా జర్మనీ నుంచి వస్తుంది, ఇక్కడ దొరకట్లేదు. సో ఐ గాట్ ఇట్ ఫ్రమ్ జర్మనీ. అండ్ దిస్ వాట్ ఐఎమ్ గోనా అప్గ్రేడ్. అండ్ దిస్ ద హోల్ ఎక్స్పెన్స్ లిస్ట్ వాట్ ఐ గాట్ ఆన్ మై బైక్ టిల్ డేట్. సో అంతా కూడా లిస్ట్ పెడతాను, ఒకసారి చూడండి. అంటే పెద్ద బండి కొనడమే కాదు, పెద్ద బండిని మెయింటైన్ చేయడం tedious process and a costly process. But still, as you love riding your bike, you definitely have to invest on the safety equipment, because end of the day, life is important.